వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఓటు వేయడం మన బాధ్యత. జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను యువత ఆదర్శంగా తీసుకుని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ శ్రీ కె లాటాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ కె లాటాకర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఓటర్లు, అధికారులు సూర్యమహల్ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ 7 రోడ్ల కోడలేలు చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె లాటాకర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సుమారు 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకుని భాగస్వాములు కావాలన్నారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు ఓటు హక్కు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు భవిష్యత్ బాధ్యతను నిర్వహించి దేశానికి సేవ చేయాలని ప్రతి విద్యార్థి, యువత ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి పౌరుడు ఓటర్గా నమోదవ్వడంతో పాటు మన చుట్టుపక్కల వారు ఓటర్గా నమోదయ్యారో లేదా గ్రహించి వారు కూడా ఓటర్గా నమోదు చేసుకునేలా బాధ్యత వహించి దేశానికి మంచి భవిష్యత్తు ఉండేలా సేవ చేయాలన్నారు. జనవరి ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటుంటాము. 2011 నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 25 జనవరికి నేషనల్ ఓటర్స్ డేగా గుర్తించడం జరిగింది. రేపు 26 జనవరి మనం రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఒక రిపబ్లిక్ ఉండాలంటే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయాలంటే దానికి ఒక పునాదిగా, దానికి ఒక ప్రీ కండిషన్గా ప్రజాస్వామ్యంలో ఓటర్లు అందరూ చైతన్యంగా ఉండాలి, అవేర్గా ఉండాలి. దానికోసం ఎగ్జాక్ట్గా 1 డే ముందు 26 జనవరికి 1 డే ముందు 25 జనవరికి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా దాదాపు 18,60,000 వరకు ఓటర్స్ ఇప్పుడు తుడి జాబితాలో మనం ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సర 2024కి మనకి జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ రాబోతున్నాయి. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా అవగాహనలో ఉండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. మన ఏప్రిల్, మే నెలల్లో ఎలాగైనా ఎలక్షన్ జరగబోతున్నాయి, అందరికీ అవగాహన ఉంది. ఏ ఒక్క ఓటర్ కూడా మిగలకుండా, ఏ ఒక్కరు ఓటర్ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించాలి. ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలంటే ఓటు హక్కు మీద ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలి. ఓటు వల్లనే మనం ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేయగలుగుతాము. మన కాన్స్టిట్యూషన్ కూడా, రాజ్యాంగంలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఏదైతే రాసి ఉన్నారు దానికి ఒక నిదర్శనం అంటే ఓటర్. అందరూ కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్క ఓటర్కి, జిల్లాలో ఉన్న అందరూ పౌరులకి ఓటర్స్ డే శుభాకాంక్షలు.